హాయ్ లవ్లీ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఏంటి మా వారికి ఏమి ఇచ్చాను అనుకుంటున్నారా? మా శ్రీవారికి మొలకాయ పచ్చడి పెట్టిండండి. టేస్ట్ చూడమని ఇచ్చాను. మస్తుందని బాగా ఇంకా చప్పరిస్తున్నాడండి. చక్క మొలకాయలు తెచ్చుకొని కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఒక 1 అవర్ తర్వాత మంచి కట్ చేసి ముక్కలు చేసుకోవాలి. మనకు కావాల్సింది చింతపండుని మంచిగా గుజ్జు తీసుకొని కొంచెం ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆవాలు మెంతుల్ని మంచిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని చక్కగా ఆయిల్ వేడెక్కాక మొలకాయలు వేసి వేయించాలండి. ఆ ఏగేలోపు మనం పండుమిరపకాయలు ఫస్ట్ ఉడకబెట్టుకున్న చింతపండు కలిపి మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందామండి. ఎందుకంటే అది కాంబినేషన్ కలుపుకుంటే బాగుంటుంది. మీరు కావాలంటే ఎండుకారం కలుపుకోవచ్చు. నేనైతే పండుమిరపకాయ పచ్చడి కలిపాను. చక్కగా తీసి పక్క పెట్టి ఒక గిన్నెలో కారం, ఉప్పు, కొంచెం మెంతి పొడి మిక్సీ పట్టుకున్నది చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. కొంచెం ఇంగువ పోసి ముక్కలు వేసి కలపాలండి. బాగా మొలకాయ ముక్కలు కూడా వేసి కలిపి పక్కన పెట్టాలి ఒక 2 నిమిషాలు. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నది కూడా అందులో వేయాలి. పండుమిర్చి మంచిగా ఉంటుందండి. తర్వాత తాలింపు కావాల్సిన దినుసులు శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎల్లిపాయలు, కొంచెం ఇంగువ పొడి ఒక గిన్నె పెట్టి మంచిగా తాలింపు చేసుకోవాలండి. ఎండుమిరపకాయలు, కరివేపాకు, శనగపప్పు ఇట్లా అన్నీ వేసి, ఎల్లిపాయలు ఫస్ట్ వేయొద్దండి, తర్వాత దించే ముందు వేసుకోవాలి. ఎందుకంటే మంచిగా స్మెల్ వస్తాయి కాబట్టి. అవన్నీ వేగాక గ్యాస్ బంద్ చేసి ఒక 2 నిమిషాలు ఆపాలండి. అలా ఆగినాక ఫస్ట్ మనం కలిపి పెట్టుకున్న మొలక్కాయల దాంట్లో ఈ తాలింపు వేసేయాలండి. అంతే, ఇలా మంచిగా కలిపేసుకుంటే మొలక్కాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో తింటే బాగుంటుంది. 2 రోజులు మగ్గుతే ఇంకా సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే తిన్నా, సూపర్.